హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో ఒక ట్రెడిషనల్ టేస్టీ సమ్మర్ రెసిపీ ఇన్స్టెంట్ మసాలా మజ్జిగ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వేసవిలో మన శరీరంలోని వేడిని తగ్గించి అరుగుదలని పెంచుతుంది. ఒక్కసారి కనుక మనం ఈ పొడిని తయారు చేసి పెట్టుకున్నామంటే 3 నుంచి 4 నెలల వరకు నిలవ ఉంటుంది. ఈ వేసవిలో రోజుకి 1 గ్లాసు మజ్జిగలో ఈ పొడిని కలుపుకొని తాగామంటే రోజంతా కూడా మనకు కడుపు చల్లగా ఉంటుందన్నమాట. ఎన్ని మజ్జిగనైనా అలాగే తాగాలనిపిస్తూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటాయండి మజ్జిగ అయితే. మీరు కూడా ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయాలి అంటే కరెక్ట్ కొలతలతో ఈ పొడిని మనం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1/2 కప్పు జీలకర్ర తీసుకుంటున్నాను. మీరు ఏదైతే కొలత తీసుకుంటారో 1 కప్పు అదే కప్పుతోని ధనియాలు కూడా తీసుకోవాలి. 1/2 కప్పు ధనియాలు తీసుకున్నాము, అలాగే 1/2 కప్పు జీలకర్ర తీసుకున్నాము. చక్కగా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు గింజలు అనేవి చిట్లే వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకు మజ్జిగకి మంచి టేస్ట్ వస్తుందండి. 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ జీలకర్రని ధనియాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు పుదీనా తీసుకుంటున్నాను. ఈ పుదీనా కూడా చక్కగా మనకు ఇలాగ నలిపితే మొత్తం కూడా పొడైపోవాలన్నమాట. అలాగా ఈ పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ పుదీనా ప్లేస్లో కరివేపాకునైనా తీసుకోవచ్చండి. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలి, అలాగే 1.5 టీ స్పూను వామును తీసుకోవాలి. వీటి క్వాంటిటీని ఎక్కువగా పెంచితే మనకు ఘాటుగా ఉంటాయండి మజ్జిగ అనేవి, అందుకని 1.5 టీ స్పూను సరిపోతుందన్నమాట. సో వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఇదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత 2 ఇంచుల సొంటిని తీసుకోవాలి. ఈ సొంటిని ముందుగానే కొంచెం దంచి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు మిక్సీలో వేసినప్పుడు గ్రైండ్ అవ్వదు. తర్వాత 2 టీ స్పూన్ల రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. మనకు అరుగుదలకి చాలా మంచిదన్నమాట ఇంగువ అనేది. ఇంగు వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మనం దీన్ని జల్లెడ కూడా పట్టుకోవాలండి. అప్పుడే మనకు మజ్జిగలో కలుపుకున్నప్పుడు పొడి అనేది అడుక్కు చేరుకోకుండా మొత్తం కూడా మజ్జిగలో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా ఫైన్ పౌడర్ని మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మజ్జిగని తయారు చేసుకుందామండి. మజ్జిగ తయారు చేసుకోవడం కోసం 1 కప్పు చిక్కటి పెరుగుని తీసుకున్నాము. ఈ పెరుగుని ముందుగా బాగా చిలుక్కోవాలన్నమాట మెత్తగా. మనకు మంచి పల్లచటి మజ్జిగ తయారవ్వాలి అంటే 1 కప్పు పెరుగుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యకరమైన మజ్జిగ తయారవుతాయి అన్నమాట. మరీ చిక్కగా మజ్జిగని తాగకూడదండి. ఇలా మనం 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని 1 టీ స్పూను ఈ మజ్జిగ పౌడర్ని యాడ్ చేసుకొని తాగితే మజ్జిగ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట మజ్జిగ అనేవి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వేసవి అంతా కూడా ఎంజాయ్ చేయండి. మనం మెత్తటి పౌడరే చేసుకున్నాం కాబట్టి చక్కగా మజ్జిగలోకి అంతా కూడా మిక్స్ అయిపోతుంది. ఉప్పు ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.